ఈరోజు పరిస్థితులు ఎంత గడ్డుగా ఉన్నాయంటే చాలామంది భక్తి సరైన విధంగా లేదు. అందుకే చెబుతున్నాను, మనుషులు కావచ్చు, వస్తువులు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, ఏవైనా సరే దేవుని దగ్గరికి నువ్వు చేరకుండా నిన్ను అడ్డగించేవి ఏవైనా సరే వాటిని బలవంతంగా తెంచుకొని నువ్వు బయటపడాలి. నువ్వు దేవునితో గడపటం మాత్రం మానకూడదు. దేవుడితో గడపటం మానేవా, ప్రభావం కోల్పోతావు, శక్తి కోల్పోతావు, శత్రువు గెలుస్తాడు. 10 మంది దగ్గరికి వెళ్ళి నీ బాధలు 10 సార్లు 10 మందితో పంచుకునే కంటే ఆ 10 సార్లు నువ్వు దేవుని దగ్గరకు పోతే నీకు రావాల్సిన సహాయం దేవుని దగ్గర నుండి వచ్చింది. కొంతమంది 10 మంది దగ్గరికి పోతారు వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి. 10 మంది దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కడికి 10 సార్లు నీ బాధలు చెప్పుకుంటే వాడు ఎవడో తీర్చరు. పాపం, అయ్యో పాపం అంటారు తప్ప ఎవడు తీర్చరు.